మా సుజాత ఇండ్లల్లో ఫన్ చేసి వచ్చిందో లేకుంటే ఇంటికాడ బాసన్లు తోముకుంటున్నదో. సుజాత, ఓ సుజ్జి, ఆగో మా సుజాత ఏమో చేస్తున్నది. సుజాత, నేనేమన్నా ఎది వార్తలు చెప్తున్నా అనుకుంటున్నావా? సపోర్ట్ చేయకంటున్నావు. యోగా చేస్తున్నా కదనే, తర్వాత రావచ్చు కదా, ఉట్టిగా డిస్టర్బింగ్ చేస్తా ఉంటావు. నేను తర్వాత వస్తే మళ్ళీ పక్కింటికి పోయి ఫన్ చేసి వస్తావు ఏమో, తర్వాత రావాలంట. తర్వాత ఆగే సత్తన్న, ఏమో ఆగని చేస్తా ఉంటావు. ఆడికి వస్తున్నా అంటే నెత్తి మీద ఒకటి గుద్దుతాం, అలా దెబ్బకే ఫేన్లని చచ్చిపోవాలి. నువ్వు నన్ను కొట్టినా కొలువులోకి వెళ్ళి తీసేసినా ఇవాళ నన్ను యోగా చేయకుండా ఆపలేవు. ఫోన్లో ఇట్లా చెప్తున్నది కానీ నెల జీతం కటింగ్ చేస్తే సమజ్ అవుతుంది అప్పుడు నీకు. యోగా ముందు జీతం ఎంతనే సత్తన్న, ఐశ్వర్యవంతురాలు అవుతుంటే. అబ్బా, యోగా చేస్తే హీరోయిన్ ఐశ్వర్య లెక్క అవుతావా నువ్వు? నీ కంఫనోరు ఎలక ముఖం పెట్టుకొని. సత్తన్న ఐశ్వర్యరాయన్ కాదు, నేను యోగా చేస్తే పెద్ద పెద్ద అంతస్తులలో ఉండే యోగం వస్తుంది నాకు. దినాము పెద్ద పెద్ద అంతరాలలోనే పని చేస్తావు కదా, ఇక మళ్ళా కొత్తగా ఉండేది ఏంది? కిరాయి అంతరాలు కాదే, నా సొంతిల్లు కళ నెరవేరబోతున్నది. యోగా చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారంట అని పథకం పెట్టిండ్రా ఏమన్నా? నాకు చెప్పలేమేంటిరా, బొంత వార్చుకొని చేస్తుంటే నేను. జర్రి కొట్టు లెక్క ఎప్పుడు కురుకులాడుతూనే ఉంటావు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎందుకు ఇస్తారే సత్తన్న? మళ్ళా నువ్వే అన్నావు గారా, ఉంటా నన్నే అంటున్నావు. అంటే యోగా చేస్తే పైసలు వస్తాయే సత్తన్న, ఆ పైసలతో ఇల్లు కట్టుకుంటా, మిగిలిన పైసలను తీసుకుపోయి బ్యాంకులో దాచుకుంటా. అబ్బో వద్దురా, మామూలు ఫోన్ల లేక మురిగిపోతాయి. నీ ఫోన్లకి నా వారేతు మాటలు మంచిగానే నేర్చినావు. ఇప్పటికి నేను యోగా చేయబట్టి 2 గంటలు అయింది. తక్కువలో తక్కువ గంటకు 1,00,000 రూపాయలన్నీ ఇస్తారు కావచ్చు. యోగా చేస్తే చెమట వస్తుంది, చెమట బయటకు వస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. గీ ఫీల్ ఏంటిది లచ్చలు అంటున్నది? అన్నా, ఒక 10 గంటలు చేసినా 10 లక్షలు వస్తాయే. అబ్బా, నన్ను జర డిస్టర్బింగ్ చెయ్యకే ప్లీజే. నీ ఫోన్లకి నా వారేతు, మొన్న నేను గంట సేఫ్ చేస్తే రూపాయి ఫాబ్లో కూడా రాలేరు, నీకెందుకు ఇస్తారు? అంటే నువ్వు చేసినప్పుడు ఆఫర్ లేదు కావచ్చే, ఇవాళ పొద్దుగాలే ఆర్తలు చూసిన, అందుకే ఎవ్వరికి చెప్పకుండా చేస్తున్నా. అబ్బో, ఇక నువ్వు ఒక్కదానివి చదివినావు, ఆర్త ముచ్చటేందో చెప్పు ముందుగాల. గా వింది హీరోయిన్ బిపాసా బుస్ అని ఒక ఆవుంటది చూడే, గామె 1 గంట సేపు యోగా చేసినందుకు 1,50,00,000 రూపాయలు ఇచ్చిండ్రట. ఎవరురా? రాముడిదేవ్ బాబు ఇచ్చినాడు. కాదే, కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఆమెకు గంటకు 1,50,00,000 రూపాయలు ఇచ్చిండ్రు. నాకు 1,00,000 రూపాయలు రానే. నీ ఫోన్లా గామ అంటే హీరోయిన్, ఇంకా 10 కోట్లు ఇచ్చినా కూడా ఇస్తారు, నీకెందుకు ఇస్తారు? బంజయ్ ముందుగాల. ఎందుకే అరే, నేను కూడా గామె లెక్కనే చేస్తాను కదా. మంచిగా చేస్తే చెడ్డగా చేస్తే కాదు, హీరోయిన్ యోగా చేస్తే చాలా మంది వస్తారు అంత చేసిండ్రు. బీద బిక్కోళ్ళ కాపుతున్నది, జర సాయం చేయమంటే చేయరు కానీ కోట్లున్న హీరోయిన్ కి ఇంకా కోట్లు ఇస్తారు. నడింట్లుండి నా భాగ్యం అంటే ఉట్టి మీదకే లూడిపడతారి. నడువు చక్కగా పైసలు ఇస్తే నేను ఊకుంటాను. కర్ణాటక పోయి 24 గంటలు యోగా చేస్తున్నాను, కానీ ఆడికి వచ్చిన వాళ్ళకి కూడా 10 ఫరకు ఇస్తే ఏమైనా